ఆర్డర్ బ్లాక్ అండ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ గురించి నేర్చుకున్నాం కదా! ఇప్పుడు ఆర్డర్ బ్లాక్ అక్కడ వాలిడ్ అయిందా లేదా అనేది ఫెయిర్ వాల్యూ గ్యాప్‌తో కంబైన్ చేసి చూద్దాం. గ్యాప్ అసలు ఎలా వస్తుంది? ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఎందుకు ప్రైస్ ఇక్కడ స్టాప్ కాకుండా వెళ్తుందా అనేది చూద్దాం. మార్కెట్‌లో బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఆర్డర్ అనేవి అన్‌ఈవెన్‌గా ఉంటాయి. ఒకవేళ స్మార్ట్ మనీ ఫాస్ట్‌గా మూవ్స్ చేస్తున్నప్పుడు ప్రైస్ క్విక్‌గా జంప్ అవుతుంది. ఆ టైంలో అక్కడ ప్రైస్ ట్రేడ్ చేయకుండా గ్యాప్ అనేది వస్తుంది. దాన్ని ఫెయిర్ వాల్యూ గ్యాప్ అని అంటారు. అంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఈక్వల్ టు మార్కెట్ ఇన్ఎఫిషియన్సీ అన్నమాట. ప్రైస్ ఇక్కడ నార్మల్‌గా ట్రేడ్ చేయలేకపోయింది. అంటే ఆర్డర్స్ అనేవి గ్యాప్‌లో పెండింగ్‌లో ఉండిపోయాయి. హెచ్‌డిఎఫ్‌లో ఇక్కడ మిటిగేట్ చేసిన ఆర్డర్ బ్లాక్ అనేది ఇక్కడ రియాక్ట్ అయింది ప్రైస్. సో ఫెయిర్ వాల్యూ గ్యాప్ మీన్స్ ఇంటర్నల్‌గా ఉన్న లిక్విడిటీని కలెక్ట్ చేయడానికి వెళ్తుంది. ఆర్డర్ బ్లాక్ ప్లస్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కాంబినేషన్‌తో మనకి ఎంట్రీ అనేది పాసిబుల్ అవుతుంది ఇక్కడ. సో ఎప్పుడైతే ఆర్డర్ బ్లాక్ దగ్గర రియాక్ట్ అవుతుందో ఫెయిర్ వాల్యూ గ్యాప్‌ని ఫిల్ చేసి అక్కడ మాత్రమే మన ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయాలి. హెచ్‌డిఎఫ్‌లో అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ బ్లాక్ ఇది. ఎప్పుడైతే ప్రైస్ ఇంటర్నల్‌గా ఉన్న లిక్విడిటీ అంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్‌ని మాత్రమే ఫిల్ చేసి ప్రైస్ అనేది బౌన్స్ అవుతుంది. అది మార్కెట్ సెంటిమెంట్‌ని, మొమెంటమ్‌ని బట్టి క్రియేట్ అవుతుంది. బట్ ఈ ఆర్డర్ బ్లాక్ అనేది స్టిల్ వ్యాలిడ్ అనమాట. హై ప్రాబబిలిటీ సెటప్స్ ప్లాన్ చేయాలంటే ఆర్డర్ బ్లాక్ ప్లస్ ఫెయిర్ వాల్యూ గ్యాప్‌ని కంబైన్ చేసి ఎంట్రీ ప్లాన్ చేయండి. ప్రైస్ యాక్షన్ ప్లస్ ఎస్ఎంసీ కాన్సెప్ట్స్ రిలేటెడ్ కంటెంట్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.